హౌస్ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తమ భవనాలపై చెయ్యేస్తే ప్రభుత్వం అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ బెదిరిస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన పేదోళ్ళని కొట్టి చిన్నోళ్లకు ఇవ్వాలని కామెంట్ చేశారు ఆయన. అయితే కొందరు తెలిసి తెలియక ఇళ్లలు కట్టుకున్నారని వాటిని కూల్చివేస్తే ఎలా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఓవైసీ భవనాల అంశంపై సీఎం ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్ కన్వెన్షన్ హాల్ లాగానే అన్ని అక్రమాలను కూల్చివేయాలని సంజయ్ అన్నారు. చెరువులు కబ్జా చేసి ప్రభుత్వ భూములు కబ్జా చేసి కుంటలు కబ్జా చేసి అక్రమంగా స్వార్థం కోసం నిర్మించుకునే దేన్నైనా కూడా వాటిని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దాన్ని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తి లేదు. ఎన్ కన్వెన్షన్ గుర్చేసి ఏదో సినిమా ఏంటంటే సినిమా న్యూస్లు చూపెట్టారు, సినిమా చూపెడతలేదు అంతే. సినిమా పెద్ద పెద్దోళ్ళకి కూల్చి ఏదో ఒకటి రెండు కూల్చి చిన్నోళ్ళను కూడా ఇబ్బంది పడతా అంటే ఇది ఏ విధంగా సమంజసం? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓవేసి కల్చరు దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆఫీసర్ చాలా బాగా ఇచ్చినావు, మొత్తంలో వాళ్ళ ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులను ఆదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పియండి, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు చర్య తీసుకోరు? అంటే దానికేమో 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, మిగతా వాటం కూల్చేస్తా అంటారు. ఇది ద్వంద్వ విధానాలు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యి వేస్తే మీ సంగతి చెప్తాన్నాడు.